మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ మనతో జాయిన్ అవుతున్నారు లైవ్ లో పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. ఒక విషాదకర వార్త వింటున్నాం సాయి కిరణ్. ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక షాక్ టీంతో పాటుగా, ఎందుకంటే ఈ స్థాయిలో మృతుల సంఖ్య ఉంటుంది అనేది ఊహించలేదు. తొక్కిసలాట జరిగినప్పటికీ కూడా అభిమానులు చాలా ఎక్కువగా రావడం కారణమా, లేకపోతే ఈ స్థాయిలో వస్తారనే అంచనా వేయలేకపోవడం, దానికి తగ్గ భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం కారణమా? బెంగళూరులో ఏం జరుగుతోంది, ఎలాంటి రిపోర్ట్స్ వస్తున్నాయి, డీటెయిల్స్ ఏంటి సాయి కిరణ్? ఖచ్చితంగా బిందు, ఇది బెంగళూరు ఫ్యాన్స్కే కాదు యావత్ క్రికెట్ అభిమానులకు కూడా ఒక చేదు వార్త అనే చెప్పొచ్చు. ఎందుకంటే బెంగళూరు 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈరోజు కప్ సాధించింది. ఆ కప్ సాధించినటువంటి ఆనందం ఎంతో కాలం నిలవలేదు. నిన్న కప్ సాధించినటువంటి బెంగళూరు టీంను ఈరోజు మరి విజయోత్సవ ర్యాలీలో చూస్తే దాదాపు 11 మంది వరకు మృతి ఇప్పటికే చేరుకుంది. మరి స్టేడియం లోపలికి ఒక్కసారిగా చొచ్చుకొచ్చినటువంటి అభిమానులు ఆ గేట్ దగ్గర ఒక్కసారిగా స్ట్రక్ అయిపోయారు. ఆ గేట్ అనేటువంటి చాలా చిన్నగా ఉంది, అక్కడికి లోపలికి తోసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సో దీంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట దాదాపు 11 మంది వరకు ఇప్పటివరకు డెత్స్ అయితే కన్ఫర్మ్ జరిగాయి. ఇంకా అవి పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకో 13-14 మంది వరకు కూడా సీరియస్గా కనిపిస్తుంది. నెంబర్ ఇంకా పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అభిమానుల రద్దీని అంచనా వేయలేకపోయారు అనేటువంటిది అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ అంచనా వేయాలి ఖచ్చితంగా. రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఇంత పెద్ద ఈవెంట్ కండక్ట్ చేసినప్పుడు అయితే వచ్చేటువంటి అభిమానులను అంచనా వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బెంగళూరులో ఆర్సీబీయన్స్ ఈ ఫ్యానిజం అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు 18 సంవత్సరాల నుంచి ఆర్సీబీకి కప్ రాకపోయినా కూడా దాని ఫ్యాన్ ఫాలోయింగ్ అనేటువంటిది ఏ రేంజ్లో ఉంది అనేటువంటిది కూడా మనం చూడొచ్చు. ప్రత్యేకంగా విరాట్ కోహ్లీ కోసం అనేటువంటిది ఆ ఫ్యానిజం అనేటువంటిది పెరిగిపోయింది. ఆర్సీబీయన్స్ను సపోర్ట్ చేస్తూ దాదాపు 18 సంవత్సరాల నుంచి కూడా కప్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈసారి కప్ నమ్దే అంటూ కూడా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు కప్ కోసం ఎదురు చూస్తున్నారు. సో ఇటకేలకు వాళ్ళు కప్ సాధించారు. దీంతో విజయోత్సవ ర్యాలీని బెంగళూరు ప్రభుత్వం అయితే కర్ణాటక ప్రభుత్వం అక్కడ బెంగళూరు టీంతో కూడా నిర్వహిస్తుంది. ముఖ్యంగా ఇందులో స్టార్ ప్లేయర్ అయినటువంటి విరాట్ కోహ్లీని చూసేందుకు అందరూ కూడా ఎగబడ్డారు. సో ఆ కప్ సాధించినటువంటి వేళ బెంగళూరు అభిమానులంతా కూడా దాన్ని కలిసి సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. సో ఖచ్చితంగా ఇందులో భారీ ఎత్తున అభిమానులు పాల్గొంటారు అనేటువంటిది అయితే ఖచ్చితంగా అంచనా వేసి ఉండాలి. మనం గతంలో అనేక సంఘటనలు చూసాం. ఈ విధంగా స్టాంపేడ్స్ జరిగినటువంటి సంఘటనలో వేగంగా ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఎందుకంటే పెద్ద ఎత్తున వేల సంఖ్యలో అక్కడికి వస్తూ ఉంటారు. ఒక చిన్న ఎంట్రన్స్ ఉంటుంది, అక్కడ నుంచి లోపలికి వెళ్తున్నటువంటి సమయంలో కింద పడ్డ వారి గురించి ఎవరు ఆలోచించరు. పైనుంచి అందరూ బయటకు వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో పరిగెడుతూ ఉంటారు. కింద పడ్డటువంటి వాళ్ళను కనీసం లేపాలి అనేటువంటి అక్కడ ఆలోచన కావచ్చు, అక్కడ ఆ సందర్భం కూడా అక్కడ ఎవరికి అక్కడ తట్టదు. సో ఆ విధంగా తొక్కుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఈ విధంగా మరణాలు అనేటువంటి జరుగుతుంటాయి. మనం గతంలో హైదరాబాద్లో కనుక చూస్తే జింకానా స్టేడియంలో కూడా చూసాం ఏ విధంగా అయితే అప్పుడు టికెట్ల కోసం టికెట్లు ఇస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఒకటేసారి గేట్లు తెరిచేసరికి కూడా మనం హైదరాబాద్లో కూడా ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు అప్పుడు కూడా చూసాం. గవర్నమెంట్ కూడా కొంత ఓన్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఈ ఆర్సీబీ టీంని సపోర్ట్ చేస్తూనే వాళ్ళకి ఇప్పుడు విధాన్ సౌధలో ఫెలిసిటేషన్ ఇదంతా కూడా చేశారు. దాంతో పాటుగా విన్ కాకముందు కూడా డీకే శివకుమార్ లాంటి వాళ్ళు ఆర్సీబీ జెర్సీ వేసుకుని మరీ విషెస్ చెప్పడం మనకు కనిపించింది. ప్రభుత్వం కూడా వీళ్ళకున్న కొంత ఈ ఏదైతే ఈ క్రికెట్ అభిమానాన్ని కొంతవరకు ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేసింది. సో సెక్యూరిటీ కానీ లేకపోతే ఈ పోలీసుల్ని వీళ్ళందరినీ పెట్టడం కానీ ఆ విషయంలో కూడా కొంత కేర్ తీసుకోవాల్సింది అనేది ఒక వాదన వినిపిస్తోంది. ఖచ్చితంగా కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ విజయాన్ని ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసింది. అక్కడ మనం చాలా స్పష్టంగా కూడా చూసాం. డిప్యూటీ సీఎం ఉన్నటువంటి ఆయన వ్యక్తి డైరెక్ట్ నేరుగా వెళ్ళి విరాట్ కోహ్లీని ఆ టీంను మొత్తాన్ని కూడా ఎయిర్పోర్ట్లో స్వాగతం పలకడము, అయితే ఏరోప్లేన్ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళు స్వాగతం పలకడం ఇవన్నీ కూడా చూసాం. వాళ్ళు స్వయంగా వాళ్ళు కూడా జెర్సీస్ వేసుకొని కూడా ఆ టీంను ఎంకరేజ్ చేయడం కూడా ఇదంతా కూడా చూస్తున్నాము. సో మొత్తానికి ఈ అక్కడ వచ్చేటువంటి క్రౌడ్ని అయితే వాళ్ళు అంచనా వేయలేకపోయారు. ఒకవైపు తొక్కిసలాట జరుగుతూనే ఉంది, మరోవైపు పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు. ఏకంగా 11 మంది వరకు ఇప్పుడు చనిపోవడం మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి అభిమానులకు వచ్చినటువంటి అభిమానులను పూర్తిగా కట్టడి చేయలేకపోయే పోలీసుల వైఫల్యమని అనుకోవచ్చు. ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో ఏదైతే జరగనున్నటువంటి సెలబ్రేషన్ను పెద్ద ఎత్తున వచ్చారు అక్కడ అభిమానులు అయితే, మరి వారిని అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కావచ్చు పోలీసులు కూడా అంచనా వేయలేనటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఈ స్టాంపేడ్కి అనేక రీజన్స్ ఉన్నాయి. అక్కడ లాజిస్టిక్ ప్రాబ్లం కావచ్చు, మ్యాన్ పవర్ ప్రాబ్లం, పోలీసులు అక్కడ తక్కువ సంఖ్యలో ఉండడం కావచ్చు, అలాగే ఏ విధంగా వీటిని కంట్రోల్ చేయాలి. పెద్ద ఎత్తున ఒక మాబ్ కావచ్చు, ప్రజలు అభిమానులు వస్తున్నప్పుడు వాటిని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా డైవర్ట్ చేయాలి, ఇవన్నీ కూడా వారు ముందుగానే ప్లాన్ వేసుకునేటువంటి ఉండాలి. కానీ అక్కడ ప్లాన్లో కూడా కొంత లోపం జరిగిందనే చెప్పొచ్చు. ముందుగా విజయోత్సవ ర్యాలీ ఉంటుందనుకున్నారు, కానీ దాన్ని క్యాన్సిలేషన్ చేసి నేరుగా చిన్నస్వామి స్టేడియంలోకి అక్కడ విజయోత్సవ సంబరాలు జరుపుకోవాలని చెప్పి వాళ్ళు నిర్ణయించారు. సో దాంతో అభిమానులంతా కూడా ఒక్కసారిగా చిన్నస్వామి స్టేడియంకు టర్న్ అయ్యారు. సో అక్కడ అదుపు తప్పిందనే చెప్పొచ్చు. పోలీసులు అక్కడ కంట్రోల్ చేయలేకపోవడంతో ఈ నష్టం జరిగిందనే చెప్పొచ్చు. రైట్.
రైట్ సాయి కిరణ్, చూస్తున్నాం మనం డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తొక్కిసలాటకి క్షమాపణలు చెప్పినట్టుగా కూడా కొంతవరకు సమాచారం వస్తుంది. దాంతోపాటుగా 5,000 మంది వరకు ఇక్కడ మేము పోలీస్ ఫోర్స్ పెట్టాము అని కూడా నేషనల్ మీడియా కొంతవరకు రిపోర్ట్ చేస్తున్న పరిస్థితి. దాంతోపాటుగా 3 మెట్రో స్టేషన్స్ని ఇప్పటికే క్లోజ్ చేసినట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఇంకా దీన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. విధాన్ సౌధ, ఎంజీ రోడ్, కబ్బన్ పార్క్ ఈ 3 మెట్రో స్టేషన్స్ని కంప్లీట్గా క్లోజ్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం చిన్నస్వామి స్టేడియం దగ్గర నుంచి ఒకసారి మనం విజువల్ కూడా చూడొచ్చు. మొత్తం ఆర్సీబీ ఫ్యాన్స్ తోటి ఆ ప్రాంతం ఆ జెండాలతోటి మొత్తం నిండిపోయిన పరిస్థితి. ఇదే తొక్కిసలాటకి కారణమైనట్టుగా కూడా చెప్తోంది. అయితే ప్రభుత్వం వాదన కూడా మనం చూడొచ్చు. 5,000 మంది వరకు మేము ఇక్కడ పోలీస్ సెక్యూరిటీని ఏర్పాటు చేశామని డీకే శివకుమార్ ప్రకటన చేసినట్టుగా కూడా మనకి సమాచారం అందుతున్న పరిస్థితి.